మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం కరిగిపోతుంది, ఆస్తులు కరిగిపోతాయి, మంచితనం, మంచి మనసు ఎప్పటికీ నీ తోడుగా ఉంటాయి. ఎవరో నిన్ను బాధ పెట్టారని, వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించుకుంది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. చేసిన మేలు మర్చిపోవడం, అవసరం తీరాక మర్చిపోవడం, ఇది నేటి లోకం తీరు. కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే తట్టుకోలేరు. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది, ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. తమ సంతోషం కోసం ఎదుటి వారిని వేధించేవారు ఎప్పటికైనా సర్వనాశనం అవుతారు. బాధలో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ ఆ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనం పడుతుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వడం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. పరిగెత్తితే చోట పరిగెత్తాలి, నడవలసిన చోట నడవాలి. అంతేకాని పరుగు పందాలలో పాకుతూ పోతున్నారంటే నీ గమ్యాన్ని చేరగలవు, కానీ విజేతవు కాలేవు. కొడితే బలం పైన కొట్టాలి. వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికివాడినిగా మారతారు. డబ్బు లేనప్పుడు పిసినారి లాగానే ఉండాలి. ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరు సహాయం చేయరు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి మర్చిపోకూడదు. రాముడు సీతాదేవిని కోల్పోయిన ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మాత్రం మానలేదు. నీ సమయాన్ని నీ కోసమే ఉపయోగించు. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కరైనా నీ తోడుగా ఉండాలి. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు ఆ కన్నీళ్లు ఆపటం కూడా అంతే కష్టం. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలే. బయట వాళ్ళకిచ్చే సమయం మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా ఎవరో ఒకరి మీద ఆధారపడటం మూర్ఖత్వం. మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు మాత్రమే మోయగలడు. ఆ బంధం ప్రేమ అయినా, శ్రేయమైన మరే బంధమైనా కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. ప్రతీకారం తీసుకోవాలని అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ సహనాన్ని గమనిస్తున్నాడని తెలుసుకో. ఒకరి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులో కష్టం ఏమిటో నీకు అర్థమవుతుంది. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి.
కష్టంలో ఉన్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి.